రే ఏది కిందకి బాబు నాకు అంత మించి పోండి ఇది చిన్నగా నవ్వుకోలేదు ఇడికి నాకు అంత చేతులు నవ్వుతున్నాడు ఇక్కడ. సో హే గై, ఈరోజు మన ఛానల్లో జోలో చిప్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. సో ఫస్ట్ టైం అన్నమాట మన ఛానల్లో. చాలామంది యూట్యూబ్ క్రియేటర్స్ చేశారు. ఆ రియాక్షన్ అంటే ఫేకా రియల్ ఇప్పుడు తెలీదు. ఎప్పటి నుంచి ఇది మనం టేస్ట్ చేయాలని కొంత ఆశ ఉండేది. ఇవాళ అయితే ఇది మంచి ఛాలెంజ్గా నేను మా బ్రదర్ ఇద్దరిని కలిసి ఈరోజు ఈ ఛాలెంజ్ని చేస్తున్నాం. నీ ఛాలెంజ్ కోసం నా ప్రాణాలు బలంగా పెట్టు. ఏం అవదరా నాయనా. ఏమో ఫస్ట్ టైం ఆరు చూస్తే బొమ్మలు చూసేటువంటి చేసాడు. ఓపెన్ చెక్ వేద్దాం నా కన. దీని గురించే కేక్ ఫ్రూటీస్ మన బడ్జెట్ మన బడ్జెట్లో ఒక 5 స్టార్ మన మిడిల్ క్లాస్ బడ్జెట్లో తిన్న తర్వాత దీని రియాక్షన్ ఎలా ఉంటుంది దీని నో తెలిసిపోతుంది. ఏం తెలుసుకోదు చచ్చిపోతాయేమో. ఇవన్నీ దీని అయితే ఓపిక చేద్దాం. ఓకే, ఎన్ని లాస్ట్ వర్డ్స్ లాస్ట్ మేము అనుకోవడం అయితే ఇక్కడ ఏదో రాసించుండయ్యా. ఇక నాకు అర్థం అవటో తెలియదు. స్పిన్ ఆఫ్టర్ షార్ట్ టర్మ్ లాస్ ఆఫ్ స్పీచ్. ఫస్ట్ మాట్లాడలేమనుకుంటా, తర్వాత మౌత్లో నుంచి అనుకున్నాయేమో పొగ మంటలొస్తే కంట్లోంచి నరాలు కాదు కంట్లోంచి మంచిగా నెక్స్ట్ టైం తెలియదు. లాస్ట్లో రిక్ అన్నమాట రెస్టింగ్ పీస్ అంటే పోతామా దానికి అంత సత్తా ఉందా? ఇచ్చాడు గట్టిగా. ఇది వచ్చి దానిగా 250 రూపీస్. 250 2 రూపీస్ దానిగా. సో ఫైనల్లీ దీని అయితే ఓపెన్ చేస్తాను. నేనైతే చూద్దాం ఇది ఎలాగుంటావు, ఇది ఫేకా రియలా చూద్దాం. ఇప్పుడు సింపుల్గా ఆప్షన్ బాబోయ్ గిట్టి ఎలా ఉందో చూడగానే కనపడతాడు కేక్క తింటేనే మంట వస్తున్నా. చూసి ఎలాగవుతుంది ఘాటు. కనపడ ముక్కలు కొట్టిలా ఉంది. వేస్తుంది ఊటిసారు అక్కనే సిద్ధంగా ఉన్నాయి మండితే మిగి. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే ఇది తిన్న తర్వాత 10 మినిట్స్ ఉండాలి. ఇందులో ఏ ఐటమ్ ముట్టుకోకూడదు 10 మినిట్స్లో. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత నువ్వు గెలిచావు అనుకో, ఇందులో ఏం ముట్టుకోకూడదు. నేను రెస్టారెంట్ తీసుకెళ్తాను. మూమెంట్ నా మనీ పెట్టుకున్నాను. ఒకవేళ నేను గెలిచాను అనుకో, నువ్వు నేను రెస్టారెంట్ తీసుకెళ్తాను. ఓకేనా? ఛాలెంజ్ యాక్సెప్ట్. మధ్యలో తాగేవంటే పక్కా చెప్తున్నాను. ఓకే ఏది కిందకి బాబు ఏడిది ఘాటు. కళ్ళు నేను చెప్పను ఇటుగా చిన్నోడు కదా ప్రయత్నం నువ్వే పెట్టు. రెడీ ఇంకా ఏమనుకుంది నిజంగా లేదు. ఫస్ట్ టైం పెట్టుకుంటుంటే
పెట్టుకున్న తర్వాత టైం స్టార్ట్ చేస్తాను. పెట్టుకోవాలి. నేను పక్కా పెట్టుకున్నాను సరే. మండుతున్నట్టుంది. అయిపోతుంది. ఎక్కడ వెళ్తుందా అన్నాలు పెట్టి రెడీ ఉంచు. అన్న వెళ్ళిపోవచ్చు. నాలుగు రోజు తీర్చు. మొత్తం ఊరంతా కావాలి. మొత్తం కావాలి ఉంది. నాకు అంత మించి పోండి. అంత చిప్పుకి 100 మిరగాయలు నోట్లో చూస్తున్నట్టు గొడ్డి కర్ర చూస్తున్నాడు ఉందా? చెమట పెడుతుంది నాకు. ఏమైనా పారవాసం కాకుండా నాకు అదే కాకుండా. ఏమైనా అవుతుందని లోపలికి వెళ్ళిపోతుంది. బాబోయ్ ఏం చూడతాను నన్ను అవుతుంది. ఏ చేద్దాం ఏదైతే చూపించింది. బ్యా కొట్టుకుంటే కానీ తిన్నా. ఏం లేదు మొత్తం డబ్బా అది ఏం లేదు. ఏం లేదు కదా. ఏం లేదు. కారం ఉంది. దీనికంటే బాబులెట్ కారాలు తిన్నాము. గొడ్డి కారం అంత లేదు కానీ జస్ట్ ఉంది. దీనికంటే బాబులెట్ కారాలు తిన్నాము. ఏం లేదు. పార్టీకి సిద్ధం చేస్తాం. ఇద్దరం గెలిస్తే మనం ఏం చూడాలి. ఈ పనిలో మళ్ళీ ఇంకోవచ్చు చెత్తమో కదా చెప్పు. బాబోయ్ నిజంగా అదేదో ఫేక్ అనుకున్నాను కానీ లేదన్నారా? ఫస్ట్లో పెట్టుకోగానే అంత గులాగా అయిపోయింది. మీరు ఇచ్చిన బిల్డప్కి ఇక ఎత్తాలనుకున్నాను. రెస్ట్ అండ్ పీస్. అంత చెప్పే కదా. బాబాయ్ ఏమైందండి? 4 నిమిషాలు ఉన్నా ఏం చేస్తుంటే 4 నిమిషాల్లో అయిపోయింది. 4 నిమిషాలు
వచ్చేస్తుంది హాయ్ పైనుంచి. ఏందా 10 నిమిషాలు అయిందనుకుంటా. లోపల చూడండి మొత్తం గుంటూరు కారం, మొత్తం అంతా లోపలంతా కారం కారం ఉంది. ఏళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నావు, ఇంటికి వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోక. ఎలా ఉందంటే నాకు తెలిసి ఇందులో పెద్ద లేదనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్లో తిన్నప్పుడే ఏదైనా తెలుస్తుంది, ఎలా తినలే తర్వాత అలా తగ్గిపోతుంది, ఒళ్ళంతా మండిపోతుంది. ఇంట్లో నుంచి ఒకరు వచ్చేస్తున్నాయి. నేను వెళ్ళిపోతాను. 3 నిమిషాలు ఉంది. ఏ నేను తాగితే నేను ఇది అసలు తీసుకెళ్ళాలన్నా ఒకతో పంపం 3 minutes ఉంది. సరే 2 minutes ఉంది. 2 minutes ఏదోలాగా ఎక్కడో కాఫీ తీసాడు. నాకు దగ్గర మాట్లాడే లోపల ఎక్కడో కావుతుంది గట్టిగా. ఈ వీడియో పర్వాలేదు పోస్ట్ చేస్తా. యూట్యూబ్లో మా అకౌంట్లో చూసిన రాసి బాగా అవుతుంది. ఇంకా కొన్ని చిప్పులు ఉన్నాయి. నా కెమెరా మీద వెయిటింగ్ అడుగుంటుంది. వాళ్ళు మమ్మల్ని ఎక్కిరిచ్చారు, మీరు తినలేరని. అవి 2 నాకు అడుగు అర్థమైపోయింది అది చేసారంటే. మాకు నోట్లో యాసిడ్ వస్తుంది. అలాగే ఉంది లోపల. యాసిడ్ కూడా తయారైనట్టుంది లోపల. అయిపోయింది, టైం అయిపోయింది. ఇంకా ఇద్దరం గెలుస్తున్నాం కాబట్టి బిల్లు మొత్తం ఆడే కడతాడు. కెమెరామ్యాన్ కడతాడు. ఎస్. వాళ్ళ ఎక్స్ప్రెషన్ కూడా మీకు ఎలా ఉంటుంది వీడియో చేసి. ఇప్పుడు నైట్కి ఫుడ్ అది తినమని నేనే చేయలేను. అమౌంట్ వచ్చి పెడుతున్నాను. అంతా యాగమైపోయినట్టు మొత్తం మిక్సింగ్ కూడా అట్లా నాకు ఉదయం చూడాలి. గెలుస్తాం లేదో. సూపర్. ఫైనల్ టాస్క్ గెలిచేసాను. నేను ఇంకా ఆగలేనా? బాగా మంది నీకు తెలుసా షేక్ ఫస్ట్లో పెట్టుకున్నప్పుడు అర్జెంట్ మూవీలోనే ఏదో తేడాగా ఉన్నది. మండుతున్నట్టు కదా. అన్నట్టు కాదు. కెమెరామెన్ రూపాయి కుమార్.
నెక్స్ట్ నీ గురించి కూడా ఉంచండి, టేస్ట్ చేయండి. ఇక్కడ తాగినా కూడా యూజ్ ఏం లేదు, మొత్తం నోట్లో మిక్సింగ్ అంత కారం తీసి నోట్లో కుట్టినట్టు మొత్తం. అరే ఎవరన్నా ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్స్ ఉంటుంది ఏమరా, ఇప్పటివరకు ఏదో తట్టుకున్నా కానీ చిన్నపోతే అసలు మింగేస్తాను ఐస్ క్రీమ్ లేదు, సప్లైలో ఉండదు మింగేనే. చిన్నపోతే అనుకుంటున్నాను. ఇది దీనికి ఎంత చిన్న కన్నం ఎందుకు ఇచ్చింది, పెద్ద కన్నం వచ్చి కదా ఒకసారి వచ్చేది గొంతులోకి పేచలేకపోతున్నాం వంటకి. ఈ రియాక్షన్ ఇది రాలేదురా బాబు. దానికంటే ఇది ఏదే స్వీట్ ఎక్కువ ఉంటుందేమో. ఇడ్లీ కాంబినేషన్ నాకే నచ్చదు, మంట వచ్చేస్తుంది. సరే తినరా చచ్చిపోతే ఓకే. చిన్నపిల్లలు ఇప్పుడు ట్రై చేయకండి, ఇది మేమే అసలు నోట్లో పెట్టుకోగానే అదో రకంగా ఉంది, ఇక్కడ మొత్తం చెప్పేస్తుంది. సరే అయితే వెళ్ళొస్తా. మన కెమెరామ్యాన్తో కూడా మీకు రియాక్షన్ చూపించారు కదా, మేమే నెట్టి మీరు పడద్దు వెళ్ళండి. అయితే మన కెమెరామెన్ రే ఫేస్ చూపించరా, ఎంత కూడా పాస్ అవ్వలేనండి. సరే మనోడు అంతా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది మనకంటే పెద్దగా. సో కెమెరామెన్ కూడా తప్పదా, అమ్మకి 5 నిమిషాలు ఆగండి తినాలి. ఎటుగా ఉండాలి రై, 10 minutes ఉండాలి రై. 10 minutes అమ్మలు ఎక్కువ ఇచ్చడం కాదు, టైం పెడతాం. నవ్వుతున్నాడు ఇటు ముందు ముసల పండుగ నవ్వుతున్నాడు. బాధ్య నవ్వు బాధ్య ఇక్కడి నుంచి ఇది తిన్నా కూడా నవ్వుకోలేదు ఇడికి, చేతులు మొగలు అయ్యమంటే పోతాడే బాబు. చెప్తున్నాయి తిన్న తర్వాత వస్తావు తగ్గుతుంది ఇట్లా చెప్పులు ముచ్చులు అయిపోయింది. చెవుల్లోంచి బర్నింగ్. ఎందుకు నవ్వుతున్నావు? వంట తట్టుకెళ్ళబోతుంది. మండుతున్నట్టు ఉంది, మండుతుంది, వస్తున్నాయి ఫీలింగ్స్ వస్తున్నాయి. ఇప్పటికీ నాకు తిన్నదారు చాట్లకి ఒక్క మొక్క ఉంటించి చెండ ఒకటి ఇది మాట్లాడలేదు కదా, కంఠం కాలిపోతుంది రావడే. ఏం మాట్లాడలేదు, మాట్లాడరా రే ఏదో మాట్లాడరా, రే ఏదో మాట్లాడరా, మాట్లాడరా రే. మాట్లాడరా, జస్ట్ స్పీకింగ్. నేనైతే మాట్లాడరా. చాలా టేస్టీగా. ఇది నిపుణుల వేక్షణ పర్యవేక్షణలో జరుగుతుంది, దీన్ని ఎవరు ఇంట్లో ట్రై చేయకండి. చిన్నపిల్లలు ఎప్పుడు ట్రై చేయకండి, పెద్ద వాళ్ళే ట్రై చేయండి, అదొకటి చెప్పబోతుంది మీకు. సో
ఇంకేమైనా ఛాలెంజెస్ ఉంటే కింద కామెంట్ చేయండి మన ఛానల్లో. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి స్వీట్గా ఉండే ఐటమ్స్ అప్పుడప్పుడు తింటూ ఉండండి, కాబట్టి చాలా మంచిది. దట్స్ ఇట్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ చెప్పరా. బాయ్.